ఓకే, ఇప్పుడు వందే మాతరం అంటూ పాడుతున్నారు చిన్నారులు వరుధిని, శివాని, శ్రీకరి, ఆత్రేయ, శృతి, ప్రద్యుమ్న. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. చాలా చక్కగా పాడారు. అందరికీ హర్షధ్వానం. తర్వాత అసలు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏమిటి వివరంగా చెప్తామంటున్నారు వరుధిని, శివాని, శ్రీకరి, ఆత్రేయ. మనందరం ఈవేళ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. భారతదేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి చెర నుండి స్వాతంత్ర్యం లభించింది. అప్పటి నుండి మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకుంటున్నాం. ఆ రోజు దేశ ప్రధానమంత్రి ఢిల్లీలోని ఎర్రకోటపై జెండాని ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశమంతా పాఠశాలలు మొదలైన అన్ని ప్రదేశాలలోనూ మిఠాలు పంచిపెట్టడం, జెండాలు ఎగురవేయడం చేసి జెండా పండుగను చేసుకుంటారు. గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, తిలక్, గోఖలే మొదలైన ఎందరో గొప్ప త్యాగమూర్తుల త్యాగఫలం ఈ స్వాతంత్రం. దీనిని గుర్తుపెట్టుకొని మనం మంచి మనుషులుగా, దేశభక్తులుగా ఉండడం మన బాధ్యత. చాలా చక్కగా చెప్పారు. తరువాత వేమన పద్యాలు పాడతామంటున్నారు వేద్య, సమర్థ్, గౌతమ్, శృతి, తన్మయి, రమ్య, సోనియా, తేజ, వరుధిని, శివాని, భావిక, ప్రద్యుమ్న, శ్రీకరి. She just wants to. వేమన పద్యాలు అందరూ వినే ఉంటాం కదా. ఆ పద్యాలు వ్రాసింది వేమన అనే ఒక తెలుగు కవి. తేలిక భాషలో సామాన్యులకు అర్థమయ్యేలా ఎన్నో సందేశాలు పద్యాల రూపంలో మనకు అందించారు. మచ్చుకి మనకు మన చిన్నారులు కొన్ని వినిపిస్తారు. అనుగాని చోట నదికుల మనరాదు కొంచెముండెల్ల పొదవ కాదు కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ అల్పుడెప్పుడు పల్కునాడంబరముగాను సజ్జనుడు పల్కు చల్లగాను కంచు రోగునట్లు కనకంబు రోగున విశ్వదాభిరామ వినురవేమ ఊపు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య
శివ పూజలేలరా విశ్వదారి రామ నిపురవేమ. ఓకే, చాలా చక్కగా పాడారు. ఓకే, తర్వాత మన చిన్నారి పాపలు మొద్దు బాబులు ఎంతో అందంగా రంగురంగుల దుస్తుల్లో ముస్తాబై వచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కరి సభ మీదకి స్టేజ్ మీదకి వచ్చి వారు ఏంటో మనకి తెలియజేస్తారు. శృతి